బెజవాడ కనకదుర్గమ్మ. బెజవాడ అనే పేరు వినగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కనకదుర్గమ్మే. కృష్ణానది తీరాన వెలిసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచారు. దుర్గామాతను మహిషాసుర మర్దినిగా కూడా పిలుస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఈ పేరు వచ్చిందని పురాణాలలో పేర్కొనబడింది. దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు. దుర్గామాతను 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఇంతకు అసలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు కట్టారు, అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది, పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభుగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక శ్రీ శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి. పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. దాంతో అమ్మవారు సంతోషించి వరము కోరుకోమని అడగ్గా, అమ్మా, నువ్వు ఎప్పుడు నా హృదయ స్థానంలో కొలువుండే వరం ప్రసాదించమని అతడు అడిగాడు. అది విన్న అమ్మ చిరునవ్వుతో, సరే, నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానది తీరంలో పర్వత రూపుడువై ఉండు. నేను కృతయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. కీలుడు పర్వత రూపుడై అమ్మవారి కోసం ఎదురు చూడసాగాడు. తర్వాత లోకాలను కబలిస్తున్న మహిషాసుని వధించి కీలుడిచ్చిన వరం ప్రకారం మహిషాసుర వర్ధిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసింది. తదనంతరం ప్రతిరోజు ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించడం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలువబడింది. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం కూడా స్థిరపడింది. ఆ తర్వాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుని కూడా కొలువుంచాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుణ్ణి గురించి శతస్వమేఘ యాగం చేశాడు. దీంతో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లి కదంబా పుష్పాలతో పూజించడం వల్ల స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరొచ్చిందని ఒక గాథ. అయితే మరో గాథ ప్రకారం ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్ర తపస్సు చేయగా దాన్ని పరీక్షించడానికి శివుడు కిరాకుడుగా వచ్చి అర్జునుడితో మల్లయుద్ధం చేసి అర్జునుడిని భక్తికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. స్వామి ఇక్కడ మల్లయుద్ధం చేశాడు కాబట్టి మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు అనేది మరొక గాథ. ఈ క్షేత్రాన్ని సందర్శించిన జగద్గురు ఆది శంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండటం గమనించి అమ్మ ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుని పునఃప్రతిష్ఠించారు. మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేసి శాంతింపజేశారు. అప్పటి నుంచి అమ్మ పరమ శాంత స్వరూపినిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు. కనకదుర్గ అమ్మవారికి అతి ప్రీతిపాత్రమైనది శరన్నవరాత్రులు. ఈ రోజుల్లో కనుక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.